ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 11 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ రాష్ట్ర మంత్రివర్గం శ్రీరామ్ లాలా దర్శన్ అంటే అయోధ్యధామ్ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది? అంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్లో శ్రీరామ్ లాలా దర్శన్ అంటే అయోధ్యధామ్ పథకాన్ని ప్రారంభించాలని ఛత్తీస్గఢ్ క్యాబినెట్ అయితే డెసిషన్ తీసుకుంది. దీని ద్వారా ఏంటంటే అక్కడ ఉండే ప్రజలకు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. జనవరి 22న అయోధ్య నగరంలో శ్రీరామ్ లాలా ప్రాణప్రతిష్ఠ వేడుక జరగబోతుంది కదా. సో అక్కడికి వీళ్ళు ఈ ఛత్తీస్గఢ్ ప్రజలు అక్కడికి వెళ్ళేలా ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది. అండ్ ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డు అండ్ శ్రీరామ్ లాలా దర్శన్ పథకాన్ని అమలు చేస్తుంది. అండ్ ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డు అదేవిధంగా ఐఆర్సిటీసీ మధ్య ఒప్పందం కూడా జరిగిందనమాట, ఇక్కడ నుండి అక్కడికి జనాలను తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ నుండి అంటే ఛత్తీస్గఢ్ ప్రజల్ని అక్కడికి ఎప్పటికప్పుడు చేర్చడానికి ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళకి కావాల్సిన వసతులను ఫెసిలిటీస్ని ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ దేశానికి చెందిన షేరింగ్ టోబ్గే రెండోసారి ప్రధానమంత్రిగా ఆ దేశానికి ఎన్నికయ్యారు? అంటే భూటాన్ అండి. దాదాపు 3/2 సీట్లు గెలుచుకున్న తర్వాత భూటాన్ ఓటర్లు షేరింగ్ టోబ్గేను సెకండ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. 2013 నుండి 2018 వరకు హిమాలయ రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసిన లిబరల్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత మిస్టర్ టోబ్గే 47 సీట్లలో 30 సీట్లు గెలుచుకున్నాడు అనమాట. ఓకే, అలా ఇప్పుడు ఆ దేశానికి సెకండ్ టర్ము అంటే రెండోసారి ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. తర్వాత థర్డ్ వన్, స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2024ని ఏ విభాగం నిర్వహించింది లేదా ఏ ప్రభుత్వ విభాగం నిర్వహించింది? అంటే డిపిఐఐటి అండి. సో డిపిఐఐటి ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అనమాట ఈ సంస్థ, ఈ విభాగము, ఈ డిపార్ట్మెంట్ అనేది. ఇది జనవరి 10 నుండి 18 వరకు స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2024ని కండక్ట్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ దేశం యొక్క స్టార్టప్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ని హైలైట్ చేయడానికి అండ్ నేషనల్ స్టార్టప్ డే అనేది జనవరి 16ని సెలబ్రేట్ చేస్తారు. దీన్ని టార్గెట్ చేస్తూ ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అండ్ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని 16 జనవరి 2016న ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారండి. ఓకే, నెక్స్ట్ అంటే స్టార్టప్స్ని మన ఇండియాలో పెంచడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, వాటికి సహకారం ఇవ్వడం కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ దేశం ఐన్స్టీన్ ప్రోబ్, దీన్ని ఈపీ అంటారు, ఐన్స్టోన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది? చాలా ఇంపార్టెంట్, ఆన్సర్ వచ్చేసి చైనా. విశ్వంలో అంటే ఆకాశంలో సీక్రెట్స్ని అన్వేషించడానికి చైనా 9th జనవరి 2024న లోటస్ ఆకారంలో ఉండే ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి మార్చ్ 2 ర్యాకెట్ ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపారు. అసలు దీనికి ఉన్న లక్షణాలు, దీని యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఈ ఐన్స్టీన్ ప్రోబ్ది, ఇది 12 రేకులు ఉంటాయి దీనికి అండ్ 2 క్యాసరాలు ఉంటాయి. వైడ్ ఫీల్డ్ ఎక్స్రే టెలిస్కోపులతో 12 మాడ్యూల్ ఉంటాయి దీనికి. దాదాపు 1.45 టన్నులు బరువున్న ఈ ఉపగ్రహం సో వికసించినప్పుడు ఒక కమలం ఎలా ఉంటుందో లోటస్ అలా ఉంటుంది అటు. ఇది క్యాసరానికి ఫాలో అప్ ఎక్స్రే టెలిస్కోప్ యొక్క 2 మాడ్యూల్స్ ఉన్నాయి. సో టెలిస్కోప్లు ఉంటాయండి దీనికి. అండ్ ఇది ఎక్కువగా బ్లాక్ హోల్స్ని అండ్ అదేవిధంగా విశ్వంలో ఉండే రహస్యాలను అన్వేషించడానికి ఇది ఒక అబ్జర్వేటరీగా పనిచేస్తుంది. ఇది నెక్స్ట్ 3 ఇయర్స్కి విశ్వాన్ని యొక్క పరస్పర చర్యలను గమనిస్తూ ఉంటుంది, అంటే మార్పులను గమనిస్తూ ఉంటుంది ఆకాశంలో, అంతరిక్షంలో. సో అంతరిక్షంలో రహస్యమైన అస్థిరమైన సంఘటనలను గమనించడం, వాటిని శోధించడం ఈ యొక్క ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఒక శాటిలైట్ చేసే పని. తర్వాత ఫిఫ్త్ వన్, భారతదేశంలోని 1,00,000 మంది డెవలపర్లకు సరికొత్త ఏఐ సాంకేతికతలు మరియు సాధనాలలో నైపుణ్యం కల్పించడానికి ఏ సంస్థ ఏఐ ఒడిస్సీ చొరవను ప్రారంభించింది? ఇది చాలా ఇంపార్టెంట్, నేను రౌండ్ చేసింది ఏఐ ఒడిస్సీ. మైక్రోసాఫ్ట్ ఇండియా అండి. సో మైక్రోసాఫ్ట్ ఇండియా మన ఇండియాలో 1,00,000 మంది డెవలపర్లకు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ని, వాటికి సంబంధించిన టూల్స్ మీద స్కిల్స్ పెంచడం కోసం ఏఐ ఒడిస్సీ అనే చొరవనైతే ప్రారంభించింది. సో బిజినెస్ రిలేటెడ్ టార్గెట్స్ పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క స్కిల్స్ని, వాటి యొక్క టూల్స్ని ఎవరైతే ఆ 1,00,000 మంది డెవలపర్లు ఉన్నారో వాళ్ళకి నేర్పించడం ద్వారా ఏఐ టెక్నాలజీలో మనం ఇంకా కొత్తగా డెవలప్ అవ్వడానికి, ఇంకా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ స్కిల్ ట్రైనింగ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందండి.
సో ఇలా డెవలపర్లకు సహాయపడుతుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒడిస్సీ ప్రోగ్రామ్ అనేది. ఓకే, అండ్ దీనికి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే aka.ms/aiodcలో రిజిస్టర్ చేసుకోవాలి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ స్కిల్స్ అనేది మైక్రోసాఫ్ట్ ఇండియా అనేది ఇస్తుంది ఫ్రీగా. తర్వాత 6th వన్, రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరు నియమించింది అంటే సమీర్ కుమార్ సిన్హా అండి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ కుమార్ సిన్హాను రక్షణ మంత్రిత్వ శాఖలోని అడిషనల్ సెక్రటరీగా అండ్ డీజీగా అపాయింట్ చేసింది. 1994 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అధికారి అయిన సిన్హా ప్రస్తుతం అస్సాం, మేఘాలయ కేడర్లో వర్క్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్న సంజీవ్ కుమార్ జందాల్ ఇప్పుడు అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ 7th వన్, భారత నౌకాదళ బహుళజాతి వ్యాయామం మిలాన్ 24 ఎక్కడ నిర్వహించబడుతోంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నంలో అండి. ఓకే, చూడండి, ఇండియన్ నేవీ యొక్క బహుళజాతి వ్యాయామం మిలాన్ 24 విశాఖపట్నంలోని 19th జనవరి టు జనవరి 19 to 27 ఫిబ్రవరి వరకు కూడా కండక్ట్ చేస్తారు. అండ్ అంతకుముందు ఈ ఎక్సర్సైజ్ 11 ఎడిషన్ విశాఖపట్నంలో ఫిబ్రవరి, మార్చి 2022లో తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఓకేనా. అండ్ మిలాన్ ద్వైవార్షిక బహుళజాతీయ నౌకాదళం లుకిస్ట్ విధానంలో 4 దేశాలు అంటే ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు ఇందులో కలిసి పాల్గొంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా ఇది 1995 నుండి కండక్ట్ చేస్తున్నారు ఈ మిలాన్ అనేది. తర్వాత 8, స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులలో ఉమ్మడి పరిశుభ్రమైన నగరాలుగా ఏవి ప్రకటించబడ్డాయి? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇండోర్ అండ్ సూరత్ అండి. ఓకే, ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. సూరత్ అనేది ఏ రాష్ట్రంలో ఉందనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులలో ఇండోర్ అండ్ సూరత్లు మన ఇండియాలో 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీ నగరాల్లో కలిసి పరిశుభ్రమైన నగరాలుగా ప్రకటించారనమాట. అవార్డులు ఇచ్చారు ఈ రెండింటికి కలిపి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని ఇండోర్కు ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 1 అవార్డుని అయితే ఇచ్చారండి. ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ ఫస్ట్ ఇండోర్కి ఇచ్చారు. ఓకే, ఇండోరు మన ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందడం ఇది 7th టైం అండి. ఇది ఇంకొక ఇంపార్టెంట్. గత ఏడాది అవార్డులో 3వ స్థానంలో నిలిచిన నవీ ముంబై అదే స్థానాన్ని నిలబెట్టుకుంది. అండ్ 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణ కేంద్రాలకు సంబంధించి మహారాష్ట్రలోని సస్వాద్కు క్లీనెస్ట్ సిటీ అవార్డు వచ్చింది. ఛత్తీస్గఢ్లో పటాన్ అండ్ మహారాష్ట్రలోని లోనావ్లా ఈ విభాగంలో 2nd అండ్ 3rd ప్లేస్లో ఉన్నాయి. వారణాసి మరియు ప్రయాగ్రాజ్లో అత్యంత పరిశుభ్రమైన గంగా పట్టణాలుగా సెలెక్ట్ అయ్యాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మధ్యప్రదేశ్లోని MHOW కంటోన్మెంట్ బోర్డుకు పరిశుభ్రమైన కంటోన్మెంట్ పట్టణ అవార్డు కూడా వచ్చింది. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు ఆల్ ఇండియా 2వ ర్యాంక్ వచ్చింది జాతీయ స్థాయిలో. విశాఖపట్నం 4వ స్థానంలో ఉంది. విజయవాడ 6, తిరుపతి 8, హైదరాబాద్ 9 నగరాలు తొలి 10 సిటీల్లో చోటు సంపాదించుకున్నాయి. తెలంగాణ నుండి ఒక్క హైదరాబాద్ మాత్రమే ఉంది. బట్ ఏపీ నుండి మాత్రం చూసుకుంటే మనకి గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉన్నాయి. ఈ ప్రజెంట్ డేటా ప్రకారం 4,447 పట్టణాలు స్థానిక సంస్థల స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో పార్టిసిపేట్ చేశాయి. యాక్చువల్గా 2016 నుండి స్వచ్ఛ భారత్ అర్బన్ మిషన్ కింద కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ స్వచ్ఛ సర్వేక్షణని నిర్వహిస్తోంది. అండ్ ఈ సర్వే ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత సర్వే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత 9, ప్రపంచ ఒడియా భాషా సదస్సు. దీన్ని మనం విశ్వ ఒడియా భాషా సమ్మేళని అంటారు ఒడియాలో అయితే. దీనికి సంబంధించిన లోగోని ఎవరు ఆవిష్కరించారు? ఈ సదస్సుకు సంబంధించిన లోగోని అంటే నవీన్ పట్నాయక్. భాషే భవిష్యత్తు అనే ట్యాగ్లైన్తో తొలి ప్రపంచ ఒడియా భాషా సదస్సు లేదా విశ్వ ఒడియా భాషా సమ్మేళని లోగోను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు కూడా ఈ సదస్సును అయితే కండక్ట్ చేస్తారనమాట. భాషా ప్రతిపాదికన దేశంలో ఏర్పడిన మొదటి రాష్ట్రం ఒడిశా. అండ్ ఒడియా భాషకు శాస్త్రీయ భాషల్లో ఒకటిగా హోదా లభించిందని, రాష్ట్ర మరియు భాష యొక్క కీర్తిని సుసంపన్నం చేయడానికి ఈ సదస్సు చాలా యూజ్ అవుతుంది అటాలకి. మొదటి ప్రపంచ ఒడియా కాన్ఫరెన్స్ ఒడియా భాష యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తును చర్చిస్తారు ఇక్కడ. అండ్ మలయాళం, తెలుగు, కన్నడ, సంస్కృతం, తమిళం తర్వాత ఫిబ్రవరి 2014లో కేంద్రం నుండి క్లాసికల్ ట్యాగ్ను అందుకున్న 6వ ఇండియన్ లాంగ్వేజ్ ఒడియా. అండ్ 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఒడియా భాష 2,500 ఏళ్ల నాటిదని పేర్కొంటూ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.
అండ్ అది కాకుండా ఒడిశా అధికార భాషా సవరణ బిల్లు 2018ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికారిక సమాచార మార్పిడిలో ఒడియా భాషను ఉపయోగించడం తప్పనిసరి అనమాట. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకో గవర్నమెంట్ తరపున, మనం ఇప్పుడు ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తారు యాక్చువల్గా ఇప్పుడైతే, కానీ ఒడిస్సాలో మాత్రం ఒడియా లాంగ్వేజ్లోనే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అంత స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు అక్కడ. నెక్స్ట్ 10, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేదా ఆ కమిషన్కి సభ్యునిగా నియమితులైన సిఐఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి షీల్ వర్ధన్ సింగ్ అండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మాజీ డీజీగా పనిచేసిన షీల్ వర్ధన్ సింగ్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈయన 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరు. సో యూపీఎస్సీ అంటే తెలుసు కదా అందరికీ కూడా, ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన జారీ చేసిన నోటిఫికేషన్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 క్లాజ్ 11 ప్రకారం షీల్ వర్ధన్ సింగ్ను సభ్యుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా నియమించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 316(2)లోని నిబంధనల అనుగుణంగా అతని నియామకం యొక్క కాల వ్యవధి నియంత్రించబడుతుంది. కాలానుగుణంగా సవరించబడిన యూపీఎస్సీ నిబంధనలు 1969 తరువాత సేవా నిబంధనలు నిర్వహించబడతాయి. ఓకే. అండ్ ఈ కమిషన్కు చైర్మన్గా నేతృత్వం వహిస్తారు. ఇది గరిష్టంగా 10 మంది సభ్యులు ఉంటారు. అందులో యూపీఎస్సీ సభ్యుడు 6 సంవత్సరాల పాటు పదవిలో ఉంటాడు, లేదా ఆయనకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అందులో కొనసాగుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే రాజ్యాంగం ఇచ్చిన అధికారాల ప్రకారమే రాష్ట్రపతి ఈ సభ్యులను అయితే నియమించడం జరుగుతుంది ప్రభుత్వ సిఫార్సు ప్రకారము. తర్వాత 11, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణకు ఏ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ అండి. ఓకే, నా మెయిన్ థీము ఆర్థిక మంత్రిత్వ శాఖ గురించి చెప్పడం కాదు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అనేది ఒకప్పుడు ఉండేది, దాన్ని మళ్ళీ ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు, అంటే దాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారని అర్థం. అది మీకు తెలియజేయడం కోసం ఈ క్వశ్చన్ పెట్టా. యాక్చువల్గా ఈ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అనేది వాణిజ్య బొగ్గు మైనింగ్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. సో ఆ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రతిపాదనను పర్టికులర్గా ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్టికులర్గా ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏర్పాటు అయ్యేటప్పుడు, ఏదైనా సరే ఆర్గనైజేషన్ ఏర్పాటయ్యేటప్పుడు ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపుద్ది. ఎందుకంటే శాలరీస్ అక్కడి నుండే రావాలి కాబట్టి. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంటు, సభ్యులు నియమించడము, ఆర్గనైజేషన్ పనిచేయడానికి ఇవన్నీ జరుగుతాయి మొత్తానికి. సో ఈ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు అవ్వబోతుంది మన దేశంలో. దీని ద్వారా ఏమవుతుందంటే, సో యాక్చువల్గా దీని ఆఫీసులు కోల్కతా, ఢిల్లీలో ఉంటాయి. ధన్బాద్, రాంచీ, బిలాస్పూర్, నాగ్పూర్, సంబల్పూర్, కొత్తగూడెంలో క్షేత్ర కార్యాలయాలను అయితే ఏర్పాటు చేస్తారండి. అంటే ఎక్కడైతే ఈ కోల్ మైనింగ్ జరుగుతుందో అక్కడ మెయిన్ కార్యాలయాలు ఉంటాయి. హెడ్ ఆఫీస్ మాత్రం కోల్కతా, ఢిల్లీలో ఉంటుంది. అండ్ బొగ్గు రంగ సంస్కరణలో ప్రజెంట్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని కోల్ కంట్రోలర్ కార్యాలయం యొక్క విధులను సమీక్షించడానికి ప్రభుత్వం 4 సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేసింది. వాళ్ళు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ని పునర్నిర్మాణానికి అంటే మళ్ళీ దాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ పర్టికులర్గా ఈ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, సో కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా కోల్ ఎక్కడైతే తవ్వకాలు జరుగుతాయో అక్కడ వాటిని నియంత్రించడానికి, సో వాటి మీద ఒక మానిటరింగ్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనమాట. తర్వాత 12, హాకీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి అంతర్జాతీయ హాకీ సమైక్య ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందంటే వయాకామ్ 18 అండి. సో అంతర్జాతీయ హాకీ సమైక్య ఇటీవల ప్రధాన హాకీ టోర్నమెంట్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రసారం చేసుకోవడానికి వయాకామ్ 18తో 4 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం 2023 నుండి 2027 వరకు ఉంటుంది. ఇందులో ఈ అంతర్జాతీయ హాకీ సమైక్య నేషన్స్ కప్ మినహా అన్ని FIH ఈవెంట్లు కూడా ఇక్కడ లైవ్ ప్రసారం చేస్తుంది వయాకామ్ 18. హాకీ అభిమానులు ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా అండ్ వయాకామ్ 18 యొక్క లీనియర్ ఛానల్ నెట్వర్క్ స్పోర్ట్స్ 18లో వీటిని చూడవచ్చు లైవ్లో. తర్వాత 13, జాగ్రేబ్ ఓపెన్ 2024 రెజ్లింగ్ టోర్నమెంట్లో 57 కిలోల విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు? అమన్ సెహ్రవత్ అండి. క్రొయేషియాలో జరుగుతున్న జాగ్రేబ్ ఓపెన్ 2024 రెజ్లింగ్ టోర్నమెంట్లో ప్రస్తుతం ఆసియా ఛాంపియన్ అమన్ సెహ్రవత్ పురుషుల 57 కిలోల విభాగంలో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు. ఈ ర్యాంకింగ్ సిరీస్లో భారత్కి ఇదే తొలి పథకం. టోర్నీలో ఫ్రీ స్టైల్ విభాగంలో పురుషుల 97 కేజీలు 125 కేజీల వెయిట్ కేటగిరీలో విక్కీ సమిత్ పోటీ పడబోతున్నారు. అదంతా పక్కన పెడితే అమన్ నెహ్రత్ వచ్చేసి ఈ టోర్నమెంట్లో
సో 57 కిలోల విభాగంలో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు అనేది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అండ్ మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఏ రాష్ట్ర మంత్రివర్గం శ్రీరామ్ లాలా దర్శన్ పథకాన్ని ప్రారంభించడానికి క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చిందంటే ఛత్తీస్గఢ్. ఏ దేశానికి చెందిన షెరింగ్ టోబ్గే రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారంటే భూటాన్. స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ 2024ని ఏ విభాగం నిర్వహించిందంటే DPIIT నిర్వహించబోతుంది. ఏ దేశం ఐన్స్టీన్ ప్రోబ్ EP ఉపగ్రహాన్ని ప్రయోగించిందంటే చైనా. భారతదేశంలో 1,00,000 మంది డెవలపర్లకు సరికొత్త AI సాంకేతికతలు సాధనాల్లో నైపుణ్యం కల్పించడానికి ఏ సంస్థ AI ఒడిస్సీ చొరవను ప్రారంభించిందంటే మైక్రోసాఫ్ట్ ఇండియా. రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు సెక్రటరీ మరియు డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని అపాయింట్ చేసిందంటే సమీర్ కుమార్ సిన్హా. భారత నౌకాదళ బహుళజాతీయ వ్యాయామం మిలాన్ 24 ఎక్కడ నిర్వహించబడుతుందంటే విశాఖపట్నంలో నిర్వహించబడుతుంది. అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులో ఉమ్మడి పరిశుభ్రమైన నగరాలుగా ఏవి ప్రకటించబడ్డాయంటే ఇండోర్ అండ్ సూరత్. ప్రపంచ ఒడియా భాషా సదస్సు లోగోని ఎవరు ఆవిష్కరించారంటే నవీన్ పట్నాయక్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా నియమితులైన CASF మాజీ డైరెక్టర్ జనరల్ ఎవరంటే శ్రీవర్ధన్ సింగ్. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణకు ఏ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ. హాకీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి అంతర్జాతీయ హాకీ సమైక్య ఎవరితో ఒప్పందం చేసుకుందంటే వయోకామ్ 18. జాగ్రెబ్ ఓపెన్ 2024 రెజ్లింగ్ టోర్నమెంట్లో 57 కిలోల విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు అంటే అమన్ సెహ్రావత్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.